चिट्ठी भूल गए। आओ धूप में ठहरे गए कुछ आम में बैठ। कल्लूर से आई केसीआर डबल बेडरूम दिया आई। ओके हाँ वो चिट्ठी लेके गया दलाई तो डालती हूँ। केसीआर अच्छा है बुढ़ा होके जिंदा केसीआर वही 2000 पेंशन दे रहा केसीआर। आ रहे हैं जब हाँ पेंशन महीने को महीना ला रही है वही 2000। अब पैरा पड़ा और डालो बोल के। किसको डाल रहे हैं फिर वोट? हमारे बाप को। कौन आपका बाबू? हमारा कौन डबल बेडरूम दिया उसको डाल रहे। कौन दिए? కేసీఆర్ दिया। ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి. అంటే లేవని వాళ్ళకి కూడా మా మమ్మీ హ్యాండిక్యాప్ మంచిగా చేశారు. అంటే వీల్ చైర్ల ఏర్పాటు ఉందా? ఉంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మహిళలకి ఒక లైన్ జెంట్స్ కి ఒక లైన్ పెట్టారా లేకుంటే అందరూ ఒకే లైన్ వెళ్తున్నారు? ప్రస్తుతానికి అయితే కామన్ లైనే ఉంది. కానీ కొన్ని వేరే దగ్గర ఉన్నట్టున్నాయి ఇండివిజువల్ గా. అంటే మాకు ఇల్లు కూడా ఇచ్చారు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అండ్ సో ఆయన చాలా చేశారు మాకు. రోడ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందుకే మేము అన్నిసార్లు ప్రతిసారి ఆయనకే వేసాం. ఇంక ఇప్పటి నుంచి తెలియదు కదా ఎలా ఉంటుంది సిచ్యువేషన్. థ్యాంక్ యూ మేడం. అమ్మా చెప్పమ్మా ఓటేసావా? వేసాం సార్, కానీ వేసాం ఓటేసాం. ఆ గోపీనాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా అంత మంచి మనిషి ఆయన, చాలా మంచి మనిషి. మాకు ఇల్లు వచ్చినాయి సార్, మాకు డబల్ బెడ్రూమ్ వచ్చినాయి. మాది ఇదే డిజైన్, మాకు డబల్ బెడ్రూమ్ వచ్చినాయి. మాకు మంచిగానే ఉంది. అక్కడ ఇప్పుడు దాకా ఏం బస్సు ఒకటి ఫ్రీ చేశారు ఆయన, అంతే. మేము ఊరికనే బస్సులో వెళ్ళేవాళ్ళం కాదు కదా. అది ఉపయోగం లేదంట. మాకు ఉపయోగం లేదు ఆ బస్సుతో. ఏం చేసుకుంటాం సార్, బస్సు పెట్టుకొని మనం మనిషికి ఒక 2000 3000 ఇస్తే మనకి మందులకో దేనికో అవుతాయి. షుగర్ బీపీ మనుషులు మేము. అది లేకుండా కానీ బస్సు ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయిందా సార్ మాకు? చెప్పండి. ఏ గ్యారంటీ ఆయన ఇచ్చేసారు? ఆయన ఏ గ్యారంటీ కూడా చేయలే ఆయన. కేసీఆర్ సార్ మళ్ళీ రావాలా మాకు, మా కొల్లూరుకి ఆయన మళ్ళీ రావాలా. ఆ సారే రావాలి మాకు, కేసీఆర్ సారే రావాలి కొల్లూరుకి మాకు. చెప్తున్నాను కదా, ఆయనే రావాలా. మాకు మంచిగా అవుతాయి అన్ని విధాలుగా. ఏంటి సార్ ఎంత ఏడిపిస్తున్నారు. మాకు పిల్లలకి స్కూల్ సరిగ్గా లేదు అక్కడ. ఈయన పథకంలో ఏముంది సార్, మాకు పిల్లలకి స్కూల్ సరిగ్గా లేదు. ప్రైవేట్ స్కూల్ మేము చదివిలేము, గవర్నమెంట్ స్కూల్ మాకు సరిగ్గా లేదు అక్కడ పిల్లలకి. ఏంటి మా పిల్లలు చాలా ఇబ్బంది అవుతున్నారు సార్ అక్కడ, తెలుసా. ఈయన ఏం చేశారు? అదే కేసీఆర్ సార్ ఉంటే మా పిల్లలకి స్కూల్ కూడా అయ్యేది ఇప్పుడు దాకా. కరెంటు బిల్లు అంటున్నారు, ట్యాక్స్ అంటున్నారు, నీళ్లు బిల్లు అంటున్నారు. ఎక్కడి నుంచి కడతాం సార్ మేము బీదోళ్ళం? అక్కడ వెళ్ళి ఇచ్చిన ఇల్లు ఒకసారి అయితే ఈయన ఒకటి తింటున్నారు మా చేత. అది న్యాయం కాదు కదా సార్. ఎట్లుందన్న ఏర్పాట్లు? అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ చైర్ వీల్ చైర్లు అట్లాంటివి పెద్దవాళ్ళు చైర్లు అయితే ఉన్నాయి కానీ వాటర్ నేను చూడలేదు. వేసానమ్మా. చెప్పండి, ఇక్కడ ఓటేసారా? వేసినా. ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? పర్వాలేదు. అక్కడ జెంట్స్ కు వేరే లైన్, లేడీస్ కు వేరే లైన్? లేదు, వేరే వేరే. మంచిగానే చేశారన్న. అంటే ఏం చేశారు మంచిగా? అంటే ఇప్పుడు మనకి అక్కడ ఆయన లాక్డౌన్ లో కూడా మంచిగానే ఆదుకున్నాడు మమ్మల్ని. మనకి అన్ని పనులు మనకి చేశాడు. సౌకర్యాలు బాగున్నాయా? మంచిగా ఉన్నాయి. ఓటేసినావా? వేసినా. ఎట్లుంది లైన్? బాగుందా? లేనా పర్లేదు, ఫ్రీడమ్ ఉంది, మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తున్నారు. మహిళలకు వేరే జెంట్స్ వేరే? జెంట్స్ వేరే మహిళలకు వేరే. అలాగే మంచి. అమ్మా వేసినా ఓటు? వేసిన ఎవరికైనా వేసేదే బెట్ట. మాకు అన్ని విధాలు చేసిండు ఆయన్ని. ఎవరు? కేసీఆర్. वोट डाले? हाँ डाल दिए। कैसे है वहाँ पे अरेंजमेंट्स? अच्छा है, बहुत अच्छा। तो सामने धूप मार रहा? नहीं, लाइन पे ठहरे तो नहीं, ऐसा अंदर 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 ऐसा बताओ आराम से। ठीक है। ఎలా ఉంది అరేంజ్మెంట్స్ అక్కడ? బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అంటే లేడీస్ కి జెంట్స్ కి వేరు వేరు లైన్లా? అలా లేదు, సెపరేట్ ఏం లేదు, కామన్ లైనే ఉంది. దేనికి బూత్ నెంబర్స్ బట్టి సెపరేట్ గా ఉంది. అంటే పెద్దవారు ఏమన్నా తీసుకుపోవడానికి వాలంటీర్ 60 years అబౌవ్ ఉన్న వాళ్ళకి లోపలికి వెళ్ళని ఇస్తున్నారు. ఇంకా నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ఇచ్చారు. అంతా బాగానే ఉందండి. ఓట్ వేసారా? ఎస్, ఎవరైతే అర్హులు వాళ్ళే గెలుస్తారు రండి. అమ్మా ఓట్ डाले? అమ్మా दाले वोट डाल दिए। आपके धूप मार रहा वहाँ पर? धूप नहीं मार रहा। तो औरतों को जेंट्स को अलग अलग लाइन से? लेडीज अलग, जेंट्स अलग। ओके। कैसे है अरेंजमेंट्स? अच्छा है, साफ है बिल्कुल। बड़े आदमी के लिए लाइन अलग है? हाँ नहीं अभी पब्लिक ही नहीं है वहाँ पे। हाँ पब्लिक अभी नहीं। मैं वही सोचा गैसों अगर लाइन में ठहरे थे, अब तो लाइन में नहीं ठहरे। बाज़ाब्ता बिल्कुल साफ तरीके से होगा। तो डाले ना? हाँ डाल दिए। फैसिलिटीज है? मैं तो नहीं, शीत में वाइफ इन्होंने वोट डाला है। वोट डाले हम आप? हाँ वोट डाले? हाँ डाल दिए। पार्टी तो पता नहीं, कांग्रेस और बीआरएस के बीच में तो है कंपटीशन, तो अब इन दोनों में से ही कोई आ सकता है। अभी देखो हमारे एरिया में, मैं जवाहर नगर से हूँ, वहाँ पे इंफ्रास्ट्रक्चर का तो डेवलपमेंट देखा था हमने, ताकि अच्छे से रोड्स वगैरह, नल का कनेक्शन वगैरह उन्होंने किया था।
अब देखते हैं जो भी आता है तो वो कितना प्रोग्रेस करता है हमारे एरिया में, बिकॉज लो लाइंग एरियाज ही जहाँ पर ज़्यादातर लोग रहते हैं, उम्मीदें ज़्यादातर उन्हीं लोगों को रहती है कि ये लोग डेवलप करे बोल के। तो टिल डेट तो मेरे को लगता है KCR का जो था रूल दैट वाज गुड, अच्छा प्रोग्रेस और इम्प्रूवमेंट दिखने को दिखा। रेवंत रेड्डी का अभी तक तो उतना नहीं मालूम हुआ हमें, ये 2-3 सालों में जो भी किया है, बट लेट्स सी, जो भी हो आए जनता को ही बेनिफिट रहे, पार्टी चाहे जो भी रहे। तो मैं वही होप कर रही हूँ कि जो भी जीते इट शुड बी बेनिफिशियल टू द पीपल ऑफ आवर कंट्री और आवर स्टेट। आई कैन से आई कैन नॉट से एनीथिंग, अभी तो बोलना मुश्किल है, लेकिन आई रियली फील कि जैसे मागंटी गोपीनाथ ने अपना उनका जो पावर था, जो उन्होंने दिया है लोगों के लिए, उसके हिसाब से अगर देखा गया तो आई स्टिल फील BRS के जो है, जो उनका प्रीवियस देखे हैं, तो अपकमिंग जो भी रहे उनसे भी यही उम्मीदें रहेंगी दैट ही शुड एटलीस्ट फुलफिल द बेसिक नीड्स ऑफ द पीपल। दैट्स कॉन्फिडेंशियल, माई वोट माई राइट। हम नहीं बोल सकते, वो पसंद नापसंद का नहीं रहता है, राइट? पर्सनली आपको कुछ और भी पसंद रहता है, बट इट डिपेंड्स हाउ यू आर कॉन्ट्रीब्यूटिंग टू द सोसाइटी। मेरी पसंद चाहे जो भी रहे, बट अगर वो काम नहीं कर रहा है तो क्या फायदा मेरी पसंद का? इट्स नॉट अबाउट पसंद। KCR ने बहुत सारे नए इनिशिएटिव्स लाए हैं, जैसे कि दूसरे अभी स्टेट्स में नहीं था, शादी मुबारक जैसी चीज़ थी, और जो दूसरा फ्री राइस वगैरह, ज़्यादा बेनिफिट्स तो हमने नहीं उठाया है, लेकिन जो भी लोगों से सुना है ना, ही वॉज हेल्पफुल। आई डोंट नो टू वॉट एक्सटेंट इट वॉज हेल्पफुल, बट थोड़ा बहुत तो पहुंचा है, नॉट एवरीथिंग बट समथिंग हैज़ रीच्ड टू द पीपल। तो उस हिसाब से मेरे को लगता है कि KCR ने थोड़ा लोगों के दिलों में अपनी जगह बनाई है। वो देखते हुए मेरे को लग रहा है कि उसके चांसेस हैं अभी भी आने के। तो BRS पहले था, ये जो जुबली हिल्स कॉन्स्टिट्यूंसी से, तो मेरे को लग रहा है कि अभी भी शायद BRS ही रहेगा, बट लेट्स सी, लेट्स होप जो भी रहे अच्छा ही रहे, लोगों के लिए अच्छा ही लीडर चुन के आए। ఇక్కడ ఓట్లు వేశారన్నా మీరు? ఎలా ఉంది అక్కడ సౌకర్యాలు? బాగానే ఉంది. ఎండలో నిలబడ్డారా లేకుంటే? నీడలో వేసాము, లోపల కూడా బాగానే ఉంది, అంతా మంచిగా. ఇక్కడ మహిళలకి వేరే లైన్, పురుషులకు వేరే లైన్ పెట్టారా? ఏం లేదు, 1 by 1 పంపిస్తున్నారు, సీరియల్ జరుగుతుంది, బాగానే చేస్తున్నారు. క్రౌడ్ ఉందా అన్న? క్రౌడ్ నార్మల్ గా నడుస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పలేమన్నా, ఇంకా స్టార్ట్ ఉంది మెల్లగా, ఇంకా టైం ఉంది. కోసా పార్టీ బీచ్ మే रहते అంటే అర్థం కాదు. ఏ పార్టీల మధ్యలో ఉంటుంది పోటీ? ఇద్దరికీ ఉంది కదా, కాంగ్రెస్ BRS ఇద్దరికీ ఉంది, ఎవరికి లేదు అవకాశం. వేసారా మీరు? ఓటేసారా? ఓటేసారన్నా? కంప్లీట్. ఎలా ఉంది మూమెంట్? నార్మల్ ఉంది, 50-60% అంతే. వేసినాం. ఒకసారి చేయి చూపి. అయ్యో నాయన, ఏమో ఎట్లుంది ఆడ సౌకర్యాలు? పర్లేదు, బానే ఉంది. కాకపోతే ఈ పెద్ద మనుషులను తీసుకెళ్లడమే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 90 years మా మమ్మీకి, వద్దమ్మా అంటే వచ్చింది, ఇప్పుడు ఆమెను తీసుకొచ్చే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు లేదు. వీల్ చైర్ అట్లాంటి ఏర్పాటు చేయలేదు? అవేమి లేవే, ఆమె నడవలేదు, పూర్తిగా వంగిపోయింది, అదిగో అక్కడ కూర్చుంది చూడు. ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి ఆమెని? వచ్చేప్పుడు కూడా ప్రాబ్లం అయింది, మా అబ్బాయి తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలేసి వెళ్ళారు, ఇప్పుడు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. వేసామండి, వేసేసి వచ్చిన. ఖచ్చితంగా చెప్పాలంటే అతను ఏం చేయలేదు. ఆడపిల్లలకి ఇస్తాడు, ఇవ్వలేదు. ముసలి వాళ్ళకి పింఛన్లు పెంచుతాడు, పెంచలేదు. ఏది చేయలేదు. అంత పెద్ద వయసు వాళ్ళు. అతను KCR అది చేసి ఆటోలో తీసుకొని వెళ్ళాలి అమ్మని. ఇక్కడ మా అమ్మదేమో SR నగర్, ఆడ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వేసేసి వచ్చిన. పిల్లల కాలేజీకి పోయేటోళ్ళకి స్కూటీలు ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్ అన్నారు, ఏది లేదు సార్. డబల్ బెడ్రూమ్ కట్టాము, ఆసరా పింఛన్కి 4000 ఏమీ లేదు. తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, అమ్మ మేము చెప్తామన్నారు, అయిపోయింది. 3 సంవత్సరాలు. ఇప్పుడు మంచిగా చేస్తే 2000, అమ్మకు 4000 పింఛన్ చేస్తే కొంచెం బెడ్రూమ్, అవి డబల్ బెడ్రూమ్లు. మాది రేకుల రూమ్ సార్, అంతా మొన్న కూలిపోయింది, అమ్మ మీద పడుతుండే కొద్దిగా, అయితే గోడలు. లోన్ కూడా శాంక్షన్ చేస్తారు. రైట్ మేడం, నమస్తే. ఎలా ఉంది సౌకర్యాలు అక్కడ? బాగానే ఉన్నాయండి. అంటే పురుషులకు మహిళలకు ఒకే లైనా లేకుంటే వేరు వేరు లైన్లు? వేరుగానే ఉంది. క్రౌడ్ ఉన్నదా? అంతేం లేరు, నార్మల్.